దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని నేను పేరు పేరున వందనాలు చెల్లిస్తున్నాను. మిమ్మలను మీ కుటుంబములను మీ సంఘములు దేవుడు సమృద్ధిగా ఆశీర్వదించును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథంలోంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ఇది ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. చిన్న మాట వాక్య నడిపింపు కొరకు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ ప్రేమబడి మీకు వందనాలు స్తోత్రాలనైనా రక్షకుడ జీవాధిపతి మీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. చదవబడిన వాక్యం ప్రభువా మీరే వివరించి మాకు వడ్డించండి, మా హృదయాల్లో నాటండి, ఫలించినట్లుగా దీవించండి. ప్రభువా వాక్యానుసారంగా బిడ్డలు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ దాసుని నన్ను సిలువ చాటును మరుగుపరచండి, మీ వాక్యం చేత నన్ను బలపరచండి. సిలువ చాటును మరుగుపరిచి ప్రభువా మీరే ప్రత్యక్షత కనపరుచుకుని మాతో మాట్లాడయ్యా. ఈ వాక్యం వింటున్న బిడ్డలను మీరు దర్శించండి. ఏ సమస్యలతో, ఏ వేదనతో ప్రభువా, ఏ అనారోగ్యాలతో, అప్పుల భారంతో ఉన్నారు ప్రభువా, కనికరించు నాయన. వారి బిడ్డల జీవితాల్లో ఆశీర్వాదాల చేత నింపండి, వారి కుటుంబాల్లో సమృద్ధి దీవెనల ఆశీర్వాదాలతో నింపండి. శుభాలు తెలియజేస్తున్నాను ప్రతి గృహానికి దీవెనల ఆశీర్వదించండి. మీ వాక్యం చేత మమ్మల్ని బలపరచమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నాతో ఆమేన్ అన్న ప్రతి ఒక్కరిని నేను వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమేన్ అనగా అవును గాక. మనం ఏదైతే ప్రార్థన చేస్తామో అది అవును గాక నువ్వు అన్నావంటే నీలో బలమైన విశ్వాసం ఉందని అర్థం. యేసయ్య చేయగలడు అంటే ప్రతిదీ చేయడు, దైవ చిత్తానుసారమైన కార్యాలను చేయగలడు నువ్వు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు. ఇప్పుడు నీ ప్రార్థన కూడా ఏమై ఉండాలంటే దేవా నీ ఆత్మచేతను నింపు అని ప్రార్థన చేస్తే ప్రభు కూడా ఆమెన్ అంటాడు. ఎస్, నేను నింపుతా, నువ్వు కోరుకున్నావు కనుక నా ఆత్మచేతను నింపుతా. ఆయన పరిశుద్ధుడు కనుక పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని చూడలేడని ఉంది. కనుక ఆ పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభు వారు నీలోనికి రావాలంటే, ఆత్మదేవుడు నీలోకి రావాలంటే నువ్వు పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అవ్వాలి. ఈ పరిశుద్ధత ఎలా వస్తుంది అంటే ప్రియమిత్రుడా, పేతురు గారు అంటాడు, మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామములో బాప్తీసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ ఆత్మ ఆత్మ అనే వరం పొందుకుంటారు. అంటే మీరు పరిశుద్ధ ఆత్మను పొందుకోవాలంటే మారు మనసు అవసరం. మారు మనసు అవసరం. పాతాళంలో యాతన పడుతూ ధనవంతుడు అబ్రహాముకు ప్రార్థన చేశాడు, తండ్రి అయిన అబ్రహామా, నేను ఇక్కడ యాతన పడుచున్నాను, ఇదిగో లాజరు, నీ రొమ్మున అనుకున్న లాజరు ఒక చిటికిన వేలుగా నీటి చుక్క, నా కుమారుడు అవకాశం లేదు. ఇదేంటి, భూలోకంలో నువ్వు ఉన్నప్పుడు సుఖం అనిపించావు, ఇప్పుడు కూడా కష్టంలో ఉన్నావు. లాజరు కష్టం అనిపించాడు కనుక ఇప్పుడు ఇక నెమ్మదిలో ఉన్నాడు. అవకాశం లేదు. ఇరువురు పాతాళంలో పరదేశంలో ఉన్న ఒకరికొకళ్ళు చూసుకుంటారు, కనపడతారు, కానీ రావడానికి అవకాశం లేదు. అప్పుడు అర్థమైంది ధనవంతుడికి, ఏది యాతనలో ఉన్నప్పుడు అర్థమైంది. ఏమర్థమైందంటే, అయ్యా నాకు 5 సహోదరులు ఉంటారు భూలోకంలో, వాళ్ళు ఇంకా మరణించలేదు, ఇక్కడ రాలేదు, వాళ్ళు మారు మనసు పొందినట్టు లాజరును పంపించిన అంటాడు. మారు మనసు అక్కడికి జ్ఞాపకం వచ్చింది. మరణించిన తర్వాత మారు మనసు అంటే అవకాశం లేదు. నువ్వు జీవించి ఉన్నప్పుడు నువ్వు ఎంతటి ఘోర పాపి అయినా సరే ప్రభువా క్షమించు నాయన, నీ బిడ్డగా స్వీకరించు నాయన, ఇదిగో నా పాపములన్నీ ఒప్పుకున్నాను, విడిచిపెడుతున్నానయ్యా, నేను రక్షకుడు అంగీకరిస్తాను అనగలిగితే ఆ మారు మనసు అనుభవాన్ని బట్టి నిన్ను ఆత్మచేత నింపుతాడు, ఆత్మచేత నింపుతాడు. అందుకనే యోహాను గారు ఆయన పత్రికలు రాస్తూ 3వ పత్రికలు అన్నాడు, ప్రియుడా దేవునికి ఇష్టడైనటువంటి వారలారా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం. నీలోకి ఆత్మ వచ్చిందా రాలేదా? నువ్వు రక్షణ పొందావా? రక్షణ పొందితే నీలోకి ఆత్మ వచ్చింది. కానీ నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థిస్తున్నాను 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 అంటున్నాడు యోహాను గారు. నువ్వు వర్ధిల్లాలని, సుఖంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడండి దేవునికి. నువ్వు ఎప్పుడు వర్ధిల్లుతావు, ఎప్పుడు సౌఖ్యం ఉంటావాలంటే నీ ఆత్మ వర్ధిల్లుతూ ఉండాలి. అది నీ ఆత్మ ఆ రేంజ్లో వర్ధిల్లితేనే నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. ముందు ఆత్మ వర్ధిల్లాలి.
అసలు ముందు ఆత్మచేత నింపబడాలి. పరిశుద్ధ ఆత్మచేత. మానవ ఆత్మ ఉంది, నరిన ఆత్మ యెహోవా పెట్టిన దీపం అని ఉంది. ఆనాడు దేవుడు సహవాసం చేయటానికి నరుని చేయాలనుకున్నాడు. మన పోలికలో మన స్వరూపంలో నరుని చేయదము. ఆయన స్వరూపంలో ఆయన పోలికలో నరుని చేద్దామని మట్టిని తీసుకుని మనిషిగా చేశాడు. నాసికరంలో జీవవాయువుగా జీవ ఆత్మ, జీవము ఆత్మ వచ్చింది. అట్లాగా ఆత్మ వచ్చింది, పరిశుద్ధ ఆత్మ వచ్చింది, దేవుని ఆత్మ వచ్చింది. కనుక మానవుడు శరీరం వచ్చింది, ఆత్మ వచ్చింది, ప్రాణం వచ్చింది. కనుక మానవుడు. కనుక ఆత్మ చేత నింపబడ్డ తర్వాత దేవుడు అన్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. నువ్వు ఆరాధన చేయాలంటే ఆత్మతో, దేవుని ఆత్మచేత నింపబడి ఆరాధన చేయాలి. నీ ఆత్మతోనూ దురాత్మతో కలిగి ఆరాధిస్తూ ఆయనకి ఇష్టం ఉండదు. దేవుని ఆత్మచేత నింపబడాలి, నువ్వు ఆరాధన చేయాలి, సంతోషిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. కనుక ఇప్పుడు ఏమన్నంటే దేవుడు, నువ్వు ఆత్మచేత నింపబడాలి. నీ ఆత్మ ఏదైతే రేంజ్లో వర్ధిల్లుద్దో నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతూ సౌఖ్యంగా ఉండాలి అని దేవుడు కోరుకున్నాడు. యోహాను చేత ప్రార్థన చేయించాడు. యోహాను ప్రార్థన చేశాడు, ప్రార్థించుతున్నాను ఏంటంటే నువ్వు దేవునికర. ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న ప్రేమని దేవుడు బిడ్డ, దేవుడు కోరుకున్నాడు నువ్వు వర్ధిల్లాలని. దేవుడు కోరుకున్నాడు నువ్వు సౌఖ్యంగా ఉండాలని. ఎవరైనా కోరుకుంటున్నారో లేదో తెలియదు. అసలు నువ్వు కూడా కోరుకుంటున్నావు లేదో. నేను వర్ధిల్లాలి, సౌఖ్యంగా ఉండాలి కోరుకుంటున్నావు లేదో. ఈ లోకం చూసి ఆనందించి ఈ లోకం దొరికితే చాలే, ఈ లోకాన్ని అనుభవిస్తే చాలు అనుకుంటున్నావేమో. నిజమైన ఆనందం వేరు. నీ చుట్టూ కనిపించేది ఏదైనా దృశ్యమైనవి ఏమైనా సరే, ఎవ్రీథింగ్, ప్రకృతి కానీ ఇవి లోకం అంతా కూడా నీకు కనిపించేవన్నీ కూడా వీటిలో నీకు ఆనందం దొరకవచ్చు. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని నువ్వు లోపల కలిగి ఉంటే, దేవుని ఆత్మచేత నింపబడితే నీ హృదయం ఎప్పుడు నిజమైన ఆనందం, నీకు ఏమి లేకుండా తృప్తిగా ఉంటుంది. తృప్తి కలగటమేనండి నిజమైన ఆనందం. తృప్తి లేనివాడు ఎంత సంపాదించినా కాడా వరకు కూడా తృప్తి పొందలేడు. తృప్తి పొందిన వాడికి ఆనందం ఎప్పుడు ఉండదు, సంతోషం ఉండదు. యేసుని కలిగిన వాళ్ళని నిజమైన ఆనందం. ప్రభు అంటాడు, నా శాంతిని అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టుగా కాదు. ఈ లోకంలో ఉన్న శాంతి కాదు, నా శాంతి. నా శాంతిలో పరిపూర్ణత ఉంటుంది, తృప్తి ఉంటుంది. కనుక నీ ఆత్మచేత నింపబడాలంటే మారు మనసు, పాపక్షమాపణ, యేసుక్రీస్తు నామములో బాప్తిసం, పరిశుద్ధ ఆత్మచేత నింపబడతాను. నింపబడ్డప్పుడు నువ్వు వర్ధిల్లాలట. ఆత్మలో వర్ధిల్లుతూ యేసుక్రీస్తు స్వరూపంలోకి వచ్చేసేయాలి. వర్ధిల్లటం అంటేది. అట్లాగా నువ్వు ఎదుగుతూ ఉంటే నువ్వు అన్ని విషయాల్లో భౌతికంగా, ఆత్మీయంగా కూడా ఎదుగుతావు. అందుకని నా రాజ్యముని, నా నీతిని వెతకండి, అవి ఇస్తాను, భూలోకంలో ఏం కావాలో అవి కూడా ఇస్తానండి. దేవుని బిడ్డగా నువ్వు చేయబడ్డ తర్వాత, దేవుని ఆత్మచేత నింపబడ్డ తర్వాత నిన్ను దరిద్రుడిగా చేయడానికి ప్రభు ఇష్టపడ్డావు. నిన్ను ఆత్మీయ సంపన్నతలో నింపుతాడు, నో ప్రాబ్లం. మనం ప్రభు వైపు చూడక లోకం వైపు చూసి ఏం పొందుకోలేకపోతుంటాం. కనుక మీరు వర్ధిల్లాలి అని అంటే ప్రేమికుడా, ప్రభు అన్నాడు, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించు, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే మీరు వర్ధిల్లుతారు. మీరు వర్ధిల్లాలంటే దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. మీరు వర్ధిల్లాలంటే దేవుడు కొన్ని మాటలు చెప్పాడు. ఏమిటంటే మీలో ఉన్న దుర్మార్గతను తీసివేయాలి. మీరు వర్ధిల్లాలంటే, ఆత్మలో వర్ధిల్లాలంటే, ఆత్మీయంగా మీరు ఎదుగుదల పొందాలి అంటే, ఒకటి మీలో ఉన్న దుష్టత్వాన్ని, దుర్మార్గతను తీసివేయాలి, తొలగించాలి అంటాడు. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 8-9 వచనాల్లో చూద్దాం. దుర్మార్గుడా, నీవు నిశ్చయముగా మరణమునందుదువా అని దుర్మార్గును నేను సెలవీయగా, అతడు తన దుర్మార్గం విడిచి జాగ్రత్త పడినట్లు నీవు ఆ దుర్మార్గం నా మాట తెలియచేయనిడలా ఆ దుర్మార్గుడు తన దోషమును మరణమునందును, కానీ అతని ప్రాణం గురించి నిన్ను విచారణ చేయుదును. దేవుని సేవకుడుగా చెప్తున్నాడు. ఒక దుర్మార్గుడు ఉన్నాడు, వెళ్ళి చెప్పు. ఏం చెప్తావు అంటే, దుర్మార్గుడా, నీ దుర్మార్గుడు మరణించబోతున్నావు, జాగ్రత్త పడు. దుర్మార్గతను విరిచి జాగ్రత్త పడని నువ్వు వెళ్ళి హెచ్చరించు. హెచ్చరించిన తర్వాత కూడా అతను దుర్మార్గాన్ని విడగపోతే అతనే దానికి ఉత్తరవాది. నేను చెప్పమన్నాడు, నువ్వు చెప్పకపోతే అతను తెలియలేదు కనుక, దుర్మార్గాన్ని విడిచిపెట్టకపోతే నరకం అనే సంగతి తెలియలేదు కనుక అది నీ మీద అభియోగం చేస్తానని సేవకుడు చెప్తున్నాడు. అంటే దుర్మార్గత విడిచిపెడితే ప్రియమైన మీరు ఆత్మలో వర్ధిల్లుతారు. అందుకని ప్రభువు కూడా కోరతాడు. మనమైతే చాలామంది అసంఘిక కార్యక్రమం ఉన్న వాళ్ళని దూషిస్తూ ఉంటాం, శపిస్తూ ఉంటాం, ఎప్పుడు పోతాడా అన్నట్టు.
కానీ ప్రభు అంటాడు, దుర్మార్గుడు సైతము నశించడం నాకేమైనా సంతోషమా? అతన్ని ప్రవర్తన దిద్దుకుని బ్రతుకుటే కదా నాకు సంతోషం అంటాడు. కనుక దుర్మార్గత తీసివేసుకుని ప్రభు బిడ్డగా జీవిస్తే వర్ధిల్లుతారు, సౌఖ్యంగా ఉంటారు. కనుక మనలో ఉన్న దుష్టత్వాన్ని మనం తీసివేయాలి. అప్పుడే అభివృద్ధి. యోబు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం అంటాడు, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడలా, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందు. నీ గుడారములో నుండి, నీ శరీరంలో నుండి, ప్రియమైనవారా, నీలో నుండి దుర్మార్గం తీసేస్తే వర్ధిల్లుతావని యోబు గ్రంథంలో రాయబడి ఉంది. అక్కడే యోబు గ్రంథంలోనే 11వ అధ్యాయము 14-15 వచనాలు అంటాడు, పాపము నీ చేతిలో నుండి చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములలో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడలా నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడివై నీవు స్థిరపడి ఉందువు. కనుక ప్రియమైన దుర్మార్గతను తీసివేసుకుంటే ఆశీర్వదించబడతావు. ఇది మొదటి విషయం. ఏది నువ్వు వర్ధిల్లాలంటే మొదటి విషయం. రెండోది ఏంటంటే యథార్థతగా ఉండాలంట. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలంటే యథార్థమైన జీవితం కలిగి ఉండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, సామెతల గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం అంటాడు, ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. మనం వర్ధిల్లేమనే మాట మాట్లాడుకున్నాం, వర్ధిల్లుట. నీ ఆత్మ వర్ధిల్లే కొలిది నీవు కూడా వర్ధిల్లుతావు. నీ ఆత్మ వర్ధిల్లాలి అని అంటే నీలో ఏం కావాలంటే యథార్థత కావాలి. అందుకని ఆయన యథార్థవంతులను వర్ధిల్ల చేయను. ఇది చాలా ఇంపార్టెంట్. అలాగే మరి ప్రసంగి 7:29లో కూడా అంటాడు, ఇది ఒకటి మాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించను, కానీ వివిధమైన తంత్రములు కల్పించుకొని ఉన్నారు. దేవుడినట్ట అందరిని యథార్థవంతులుగానే చేశాడట. ఆదామును కూడా యథార్థవంతులుగానే చేశాడు. ఎప్పుడైతే అపవాది ప్రవేశించాడో, ఆజ్ఞాతకరత్వం చేయించాడో, పాపములు అంటి వేశాడో, ఏమైపోయాడు? యథార్థత పోయింది. దేవుడు పుట్టించినప్పుడు యథార్థవంతుడే ఆదాము. పాపం వచ్చినప్పుడు అతను ఏమంటే లోకస్తుడు అయిపోయాడు. అందుకని దేవుడు అంటున్నాడు, దేవుడు నరులను యథార్థవంతులుగానే పుట్టించును, కానీ ప్రియమైన తంత్రముల చేత ఏమైందంట వాళ్ళు చెరిపేసుకుంటున్నారు. అట్లాగే ప్రియమైన రాజుల మొదటి గ్రంథము 9వ అధ్యాయం 4వ వచనంలో, నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు నీవును యథార్థ హృదయుడవై నీతిని బట్టి నడుచుకొని నేను నీకు సెలవిచ్చిన అంతటి ప్రకారం చేసి నా కట్టడన విధులను అనుసరించిన ఎడలా నీ సింహాసనాన్ని స్థిరపరుస్తానన్నాడు సొలొమోనుతో. నీ తండ్రి అయిన దావీదు నడిచినట్లు యథార్థంగా చేశాడు కనుక దావీదు అన్ని విషయాలు వర్ధిల్లాడు. కనుక ప్రేమికుడా, మనం ఆత్మలో వర్ధిల్లాలి అంటే ఒకటి దుర్మార్గతను విడిచిపెట్టాలి, రెండోది యథార్థంగా జీవించాలి, మూడవది ఏంటంటే దేవునికి నమ్మకంగా ఉండాలట. మీరు వర్ధిల్లాలంటే దేవునికి నమ్మకంగా ఉండాలి. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము 25వ వచనం అంటాడు, పేరాశ గలవాడు కలహమును రేపును, యెహోవా యందు నమ్మకముంచువాడు వర్ధిల్లును అన్నాడు. వర్ధిల్లుట. యెహోవా యందు నమ్మకముంచువాడు. చాలామంది ఈ లోకంలో ఉన్న వాటి మీద నమ్మకం, కొంతమంది భూముల మీద నమ్మకం, కొంతమంది గృహాల మీద నమ్మకం, కొంతమంది బంగారం మీద నమ్మకం, కొంతమంది వస్త్రాల మీద నమ్మకం, కొంతమంది ఉద్యోగం మీద నమ్మకం, కొన్ని వృత్తుల మీద నమ్మకం, రకరకాల వ్యాపకాల మీద నమ్మకం ఉంటాయి. కానీ ఇక్కడ రాశాడు, యెహోవా యందు నమ్మకం ఉంచువాడు. ఈ లోకంలో పక్షుల్ని జంతువుల్ని అన్నింటిని కూడా పోషించిన దేవుడు నిన్ను కూడా పోషించగలడు అని నమ్మకంగా ఉండగలిగితే నువ్వు అన్ని విషయాలు వర్ధిల్లుతావు. అందుకనంటే అబ్రహాము అన్ని విషయములలో వర్ధిల్లను అంటాడు. అబ్రహాం అన్ని విషయాల్లో వర్ధిల్లను, సామాజికంగా కానీ, కుటుంబపరంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, అలాగే మరి ధనం పరంగా కానీ, ఆరోగ్యం ఎవ్రీథింగ్ అన్నిట్లో కూడా ఆయన వర్ధిల్లినట్లుగా చూస్తాం. ఎందుకని ప్రేమికుడు నమ్మకంగా ఉన్నాడు అబ్రహాం. కనుక సామెతల గ్రంథం 29వ అధ్యాయము 25వ వచనంలో కూడా అంటాడు,
భయపట్టు వలన మనుషులు కూరి వచ్చును, యెహోవా యందు నమ్మిక ఉంచువాడు సురక్షితముగా ఉండను. సురక్షితం. ఇందాకేమో వర్ధిల్లును అన్నాడు, ఇప్పుడేమో సురక్షితంగా ఉంటారంట నమ్మిక ఉంచినాడు. అందుకని మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తిమంతుని నీడను విశ్రమించువాడు, సురక్షితంగా ఉంటారు. అందుకని అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారు చుట్టూ ఆయన దూతలు ఉండి, దూతలు కావలి ఉండి రక్షించునంట. రక్షిస్తారట. కావలి ఉంటారు, రక్షిస్తారు. రెండు, కాపలా ఉంటారు, రక్షకులుగా ఉంటారు. ఎవరు? భయభక్తులు కలిగి దేవుని నమ్మిక ఉంచిన వాళ్ళు. కనుక ప్రేమైన బ్రదరా, మనము మూడోది ఏంటంటే దేవునికి నమ్మకం ఉండాలి. దేవుని నమ్మకంగా ఉండాలి. మరి హిజ్కియా కూడా అట్లాగే అన్ని విషయాల్లో నేను నమ్మకంగా ఉన్నానయ్యా అన్నాడు. నమ్మకంగా ఉన్నాను అన్నాడు. ప్రియమైన బ్రదరా, యేసు ప్రభు వారు కూడా బడా మంచి నమ్మకమైన దాసుడని అభినందించాడు. ఎందుకంటే దేవుడు చెప్పిన మాటని చేసిన వాళ్ళతో ఏమన్నాడంటే, మత్తయి సువార్త 25వ అధ్యాయం 21వ వచనంలో, అతని యజమానుడు బడా నమ్మకమైన మంచి దాసుడా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను, నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పెను. ప్రియమైన యజమాని సంతోషంలో పాలు పంచమంటే యజమాని సంతోషంలో ప్రవేశించు అంటున్నాడు కింద అర్థం. అంటే దేవుడు ఇచ్చేటటువంటి ప్రతి ఆశీర్వాదం పొందుకుంటారు ఎవరు? నమ్మకంగా చేసినాడు. 5 తలాంతులు ఇస్తే వాటిని 10 తలాంతులు చేశాడు. నీకు అనేక వాటి మీద నేను యజమానిగా చేస్తున్నాను అన్నాడు. నమ్మకం. కనుక ప్రభువా, మరి నమ్మకంగా ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్ధిల్లుతారు. మరొక మాట ఏంటంటే పవిత్రత కలిగి ఉండాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే దుర్మార్గతను విడిచిపెట్టాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే యథార్థత కలిగి ఉండాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే దేవునికి నమ్మకం ఉండాలి. ఆత్మలో వర్ధిల్లాలంటే పవిత్రత కలిగి ఉండాలి. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనంలో అంటాడు, అందరితో సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించండి. పరిశుద్ధత కలిగి ఉండటానికి ప్రయత్నించండి. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువుని చూడలేడు. కనుక పరిశుద్ధులమై ఉండాలి. అందుకని పేతురు రాసిన మొదటి పత్రికలో కూడా 1వ అధ్యాయము 14వ వచనం అంటాడు, నేను పరిశుద్ధుడైన ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడని రాశాడు. నేను పరిశుద్ధుడైనాడుగా మీరు కూడా పరిశుద్ధులుగా ఉండి పవిత్రత కలిగి ఉండండి, పవిత్రత కలిగి ఉండండి. ప్రకటన గ్రంథంలో కూడా 21వ అధ్యాయము 27వ వచనం అంటాడు, గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో ప్రవేశింతురు, కానీ నిషిద్ధమైనది ఏదైనను అసహ్యమైన దానిని అబద్ధమైన ధరిగించువాడిన దానిలో ప్రవేశింపనే ప్రవేశించు. ప్రియమైన పరలోక రాజ్యంలోకి మీరు చేరాలంటే ఎట్లా అంటే పవిత్రులుగా ఉండేవాళ్ళే. ఏదే అసహ్యమైన వాళ్ళు, అబద్ధం ఆడేవాళ్ళు, నిషిద్ధమైన వాటిని జరిగించేవాళ్ళు అంటే అపరిశుద్ధులు ప్రవేశించరు. అంటే ఆత్మలో వర్ధిల్లటం అంటే నువ్వు నిత్య జీవంలో ప్రవేశించే భాగ్యం. కనుక పవిత్రత కలిగి ఉండాలి. పవిత్రత కలిగి ఉండాలి. 5వది దేవుని సన్నిధిలో నిలవాలట. చాలామంది చాలా ప్రదేశాల్లో నిలుస్తుంటారు. ఈ లోకంలో రకరకాల ఉన్నటువంటి చెడ్డ కార్యాలు ఉన్నాయి. కొంతమంది జూదంలో నడుస్తుంటారు, కొంతమంది మరొక రకమైనటువంటి వేషధారలు నడుస్తుంటారు. లోకంలో ఉన్న రకరకాల పరిస్థితుల్లో నడుస్తూ ఉంటారు. కొంతమంది లోకంలో దొంగతనంలో నడుస్తుంటారు, కొంతమంది అబద్ధంలో నడుస్తుంటారు, కొంతమంది వ్యభిచారాలు నడుస్తుంటారు, కొంతమంది జూదంలో నడుస్తుంటారు, కొంతమంది త్రాగుళ్ళు నడుస్తుంటారు. కానీ మనం ఎక్కడ ఉండాలంటే దేవుని సన్నిధిలో నడవాలి. నువ్వు వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో. ప్రియమైన దేవుడట ఆయన ఏలియా ఆహాబుతో అంటాడు, ఆహాబు నీతో ఒక మాట చెప్తున్నాను, ఎవని సన్నిధిలో నేను నిలిచి ఉన్నానో ఆ దేవుని జీవముతోడు అంటాడు. ఎవని సన్నిధిలో అంటే నేను యెహోవా సన్నిధిలో నిలబడ్డాను. నువ్వు లోకం సన్నిధిలో నిలబడ్డావు, నేనైతే దేవుని సన్నిధిలో నిలబడ్డానని ఏలియా ప్రవక్త కనుక, దేవుని ఆత్మచేత నింపబడ్డాడు కనుక ఛాలెంజ్గా మాట్లాడు. ఏమన్నాడు? నేను దేవుని సన్నిధిలో నిలబడి చెబుతున్నాను. కనుక ఈ సంవత్సరం మంచు కానీ వర్షం కానీ
పడదు. ఎందుకంటే ఆయన సన్నిధిలో ఉండి ఆయన వాక్కుగా నేను చెప్తున్నాను అది. కనుక ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు, అలాగే మన అపోస్తల కార్యంలో కూడా కొర్నేలికి దేవుడు చెప్తాడు, పేతురుని పిలిపించుకుని చెప్పించుకో వాక్యం అని. పేతురుని పిలిపించుకున్నప్పుడు కొర్నేలి అంటాడు, అక్కడ అపోస్తల కార్యంలో కొర్నేలి అంటాడు, పేతురు నేను పిలిపించింది, నువ్వు వచ్చింది మంచిది, దేవుడు నీకు ఏం బయలుపరిచాడో అవి వినటానికి మేము దేవుని ఎదుట కూర్చుని ఉన్నామంటారు. దేవుని సన్నిధిలో కూర్చున్నాం. వాక్యం వినటానికి దేవునికి ఎక్కడ కూర్చున్నారట? దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట మేము కూర్చున్నాం, మాకు ఇప్పుడు వాక్యం చెప్పు అన్నాడు. కనుక ఆయన వాక్యం చెబుతూ ఉండగా వాళ్ళు విన్నారు. వాళ్ళందరి మీదకి పరిశుద్ధాత్మ వచ్చిందన్న. దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆత్మీయంగా ఎదుగుతావు. అంతే అంటాడు కీర్తన గ్రంథం 16:11 అంటాడు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషం కలదాడు. ఒట్టి సంతోషం అలేదండి, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. అందుకని దావీదు పాపం చేసినప్పుడు కూడా ఒక మాట వాడాడు. 51వ కీర్తన 11 అంటాడు, అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు. నీ సన్నిధి లేకపోతే నేను వృధా, నేను శూన్యం. నీ సన్నిధి ఉంటేనే నాకు ఒక బలం. అందుకని మోషే కూడా అంటాడు, అయ్యా మేము ముందుకు సాగిపోవాలంటే నువ్వు మాతోనూ ఉన్నావు, నీ సన్నిధి మాతో రాని వాళ్ళ మేము ముందుకు పోం. నీ సన్నిధి మాతో ఉంటేనే కదా మాకు జయం. నీ సన్నిధి మాతో ఉంటేనే కదా నువ్వు మాకు తోడుగా నడిపిస్తున్నావని మేము భావించేది. కానీ నీ సన్నిధి మాతో రాని వాళ్ళ మేము ముందుకు పోం అంటాడు. కనుక దేవుని సన్నిధి ఎవరైతే కోరుకుంటారో దేవుని సన్నిధిలో నిలవడానికి ఇష్టపడతారు. దేవుని సన్నిధి అంటే నీ మోకాళ్ళ ప్రార్థన అనుభవంలో నువ్వు ఉండగలిగితే ఆ సన్నిధి ప్రత్యక్షతను అనుభవిస్తావు. దేవుని వాక్యాన్ని నువ్వు పఠిస్తూ ఉంటే ఆయన సన్నిధిని అనుభవిస్తావు. ఆయనలోనే లీనమై ఉంటావు, ఆయన ఆలోచనలోనే ఉంటావు నువ్వు. కనుక ఆయన సన్నిధిని మనం నిలవాలి. అందుకని మరి 92వ కీర్తన 12 అంటాడు, యెహోవా మందిరం నాటబడిన వారు మన దేవుని ఆవరణములు వర్ధిల్లుదురు. అంటే మందిర అనుభవం. దేవుని మందిరంలో యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. అందుకే అంటాడు, నా మందిరంలోకి వచ్చినప్పుడు మీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోండి. జాగ్రత్త, ఇక్కడ నేనున్నాను, నా సన్నిధిది. నా సన్నిధిలో మీరు మీ ప్రవర్తన, మీ చూపు కానీ, మాట కానీ, క్రియ కానీ, ప్రతిదీ ఎవ్రీథింగ్ చాలా జాగ్రత్త, బీ కేర్ఫుల్ అంటాడు. అంటే ఆయన సన్నిధిలో ఏమిటంటే వర్ధిల్లుతారట. కనుక 5వది ఏంటంటే ఆయన సన్నిధిలో నిలవాలి. 6వది హృదయపూర్తిగా చేయాలి. ఏ పని చేసినా దేవుని పని హృదయపూర్తిగా చేయాలి. అప్పుడు నువ్వు ఆత్మలో వర్ధిల్లుతావు. హృదయపూర్తిగా చేయాలి. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 31 అధ్యాయము 20-21 రాయబడ్డ మాట, హృదయపూర్తిగా దేవుని పని చేయాలి. హిజ్కియా అన్నాడు, హిజ్కియా యూదా దేశం అంతటా ఇలాగూ జరిగించి తన దేవుడిని యెహోవా దృష్టి అనుకూలముగాను యథార్థముగాను నమ్మకముగాను పనిచేయచ్చు వచ్చెను. తన దేవుని ఆశ్రయించడానికి దేవుని మందిరము సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమేమి, ధర్మాంతటి విషయమందేమి, తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. ఎట్లా చేశాడట? హృదయపూర్వకంగా చేశాడటండి. దానివల్ల ఏమైందంటే అతడు వర్ధిల్లెనని రాస్తుంది. దేవుడి పని హృదయపూర్వకంగా చేశాడు. ఈరోజు ఏదో మనం దేవుని పని ఎట్లా ఉంటామంటే ఏదైనా మనుషులు మెప్పు కోసం చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈమె కూడా చేస్తుందయ్యా, ఈయన కూడా చేస్తున్నాడు జనం అనుకోవాలని చేసేవాళ్ళు ఉన్నారు. అంటే హృదయపూర్వకంగా నేను దేవుణ్ణి ఆరాధించాలి, దేవుని కనపరచాలి, దేవుని స్తుతించాలి, దేవుని కొనియాడాలి. నా దేవుడు గొప్ప దేవుడు, మంచి దేవుడు, ఒకే ఒక దేవుడు, ఆయన సజీవుడు అని గ్రహించి ఎప్పుడైతే మనం పని చేస్తామో హృదయపూర్వకంగా హార్ట్ఫుల్లీ చేస్తామో అప్పుడు ఆత్మలో వర్ధిల్లుతారు. అన్ని విషయాల్లో బహుగా ఆశీర్వదించబడతారు. 7వదిగా ఏంటంటే మనం వర్ధిల్లాలంటే ఏం చేయాలంటే దేవుని దగ్గర నేర్చుకోవాలి. 7వది ఏంటంటే దేవుని దగ్గర మనం నేర్చుకోవాలి. ఇర్మియా గ్రంథము 12వ అధ్యాయం 16వ వచనం అంటాడు, బయలుతోడని ప్రమాణం చేయటి వారు నా ప్రజలకు నేర్పినట్లుగా యెహోవా జీవముతోడని నా నామమును బట్టి ప్రమాణం చేయుటకై తాము నా ప్రజల మార్గంలోను జాగ్రత్తగా నేర్చుకుని ఎడల
వారు నా ప్రజల మధ్య వర్ధిల్లు. నా ప్రజల మార్గములను జాగ్రత్తగా నేర్చుకునేలా. వారేమవుతారంట? నా ప్రజల మధ్య వర్ధిల్లు. నేర్చుకోవాలి దేవుని ఆజ్ఞలు, కట్టడలు నేర్చుకోవాలి. అందుకని అంటాడు ఇజ్రాయెల్తో కూడా, ఇదిగో మీ బిడ్డలకి నా ఆజ్ఞలు నేర్పించండి, బాసికల్లా కట్టండి. వాళ్ళు పండుకున్నప్పుడు మాట్లాడండి వాక్యం, వాళ్ళు నిద్ర లేవగానే మాట్లాడండి వాక్యం, అలాగే ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళకి వాక్యం నేర్పించండి, వాళ్ళకి బోధించండి, వాళ్ళకి నేర్పించండి. నా ఆజ్ఞలు, నా కట్టడలు వాళ్ళకి నేర్పించండి. వాళ్ళు తరతరాలు అవన్నీ నేర్చుకుంటారు. వాళ్ళ బిడ్డలకు వాళ్ళు నేర్పుతారు, వాళ్ళ బిడ్డలకు వాళ్ళు నేర్పుతారు. ముందు మీ బిడ్డలకు నేర్పండి అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. కనుక దేవుడి దగ్గర నేర్చుకోవాలండి, దేవుడి దగ్గర నేర్చుకోండి. ప్రభువు కూడా తన శిష్యులతో చెప్తా ఉన్నాడు. ఈ నేర్చుకోవడం అనే ప్రక్రియ ప్రభువు శిష్యుల దగ్గర నేర్పుతున్నాడు. 11వ అధ్యాయం మత్తయి సువార్త 29వ వచనంలో అంటాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకును. ఏలయనగా నా కాడి సులువుగా, నా భారం తేలికగా ఉన్నది. కనుక నా వద్ద నేర్చుకొనుడి. ప్రభువు చెబుతున్నాడు, నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడు. నా వద్ద నేర్చుకోండి. ఈ సాత్వికము, ఈ దీన మనస్సు నేర్చుకోండి. దాని ప్రకారం అనుసరించండి, మీరు ఆత్మలో వర్ధిల్లుతారు. కనుక ప్రేమికులారా, యేసయ్య నా దగ్గర నేర్చుకోండి. 8వది, దేవునిని ఆశ్రయించాలి. ఇంకా ఎక్కడ ఎవరిని ఆశ్రయించకూడదు, దేవుణ్ణి మాత్రమే ఆశ్రయించాలి. ప్రియమైన కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనం, సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. ఏ మేలైనా జరుగుద్ది, దైవ చిత్తానుసారమైన ప్రతి మేలు జరుగుద్ది ఎవరిని? యెహోవాను ఆశ్రయించితే. 9వది ఏంటంటే, నువ్వు వర్ధిల్లాలంటే చాలా చక్కని మాట, కష్టమైన మాట. కొంతమందికి చాలా ఇష్టమైన మాట ఏంటంటే, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వాలి. నువ్వు ఆత్మలో వర్ధిల్లాలంటే దేవుని సొమ్ము దేవునికి, అంటే దశ్యం భాగాలు ఇచ్చేసేయాలి. ఇది మనం చేయగలిగితే అద్భుతంగా, అదంటే సువాసనతో కూడినటువంటి పరిమళమట యేసయ్యకి. ఇది ఆయన సొమ్ము ఆయనకి ఇవ్వటం సువాసనతో. చూడండి చివరిగా మాట ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము 18వ వచనం అంటాడు, నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపఫ్రొదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేకున్నాను. అవి ఏది? దేవుని సొమ్ము దేవునికి ఇచ్చిన అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునైన యాగమునై ఉన్నవి. అది దేవుడికి అంత ఇష్టం అంటవి. అంటే అవి మనం ఇచ్చినప్పుడు ఆయన ఆకాశ వాక్యలు ఇప్పి మిమ్మల్ని మన మీద కుమ్మరించాలని. అందుకని ఏమంటాడంటే 17వ వచనం, నేను ఈవిని ఆపేక్షించి ఇలాగ చెప్పట్లేదు, మీ దగ్గర దశ్యం భాగాలు ఇవ్వండి, దేవునికి ఉండని ఏదో చెప్పటం మాట వరుస కాదు, దేవుని వాక్యమే చెప్తున్నాను. ఏంటంటే మీ లెక్కకు విస్తార ఫలము రావాలని, మీకు విస్తార ఫలం రావాలని ఆపేక్షించి ఆకాశ ద్వారాలు తెచ్చి మిమ్మల్ని ఆశీర్వదించాలని చెప్తూ ఉన్నాను అన్నట్టు. కనుక మనం చేయగలిగితే ప్రేమ మీరు ఆత్మలో వర్ధిల్లాలంటే దుర్మార్గతను విడిచిపెట్టాలి, యథార్థత కలిగి ఉండాలి, నమ్మకంగా జీవించాలి, పవిత్రత కలిగి ఉండాలి, దేవుని సన్నిధిలో నిలవాలి, హృదయపూర్తిగా చేయాలి, ప్రభువు దగ్గర నేర్చుకోవాలి, దేవుని ఆశ్రయించాలి, దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా వర్ధిల్లుతారు. చిన్న మాట ప్రార్థన. పరిశుద్ధుని మీకు వందనాలయ్యా, నీ బిడ్డలు దీవించండి. అంత మాత్రమే కాదు, ప్రతి ఒక్కరు ఆత్మలో వర్ధిల్లాలి. అదిగో తండ్రి, ఆత్మతో వర్ధిల్లుచు సౌఖ్యంగా జీవించాలి నాయన. సమృద్ధి చేత నింపమని ఇప్పుడు చెప్పిన మాటలంటే బిడ్డల హృదయాల్లో నాటి వాక్యానుసారంగా బిడ్డలు జీవించినట్లుగా, ఆశీర్వించినట్లుగా, వర్ధిల్లినట్టుగా దీవించి ఆశ్రయించమని యేసు నామములో వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.